చేస్తుందేమని నేను భావిస్తున్నా. కేసీఆర్ ఏమో 6 నెలల తర్వాత నేనే ముఖ్యమంత్రిని, రేవంత్ గవర్నమెంట్ ఉండదు పోతుందని చెప్పి ఆయన ఏదో ఫీల్ అయిపోయి చాలా అంటే నిజంగా నమ్ముతున్నట్టున్నాడు ఆయన. అంటే ఆయన ముందు నుంచి కూడా ఇట్లాంటి నమ్మకాలే కలిసి వచ్చి, అంటే ఆయన తెలంగాణ మొదలుపెట్టిన కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ రకరకాల పరిస్థితుల వల్ల ఆయన కొన్ని కలిసి వచ్చినాయి, కొన్ని కలిసి వచ్చాయి, కొన్ని ట్రిక్కులు చేస్తూ ఉంటాడు చెప్పడం. సో ఇప్పుడు దానికోసం ఏంటంటే జ్యోతిష్యం నమ్మా లేకపోతే ఆయన నిజంగా జ్యోతిష్యంతో పాటు ఆయన ఏంటంటే ఇప్పుడు తన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు ఆయనను విశ్వసిస్తలేరు. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆయన జమ చేసిందంతా ఆడాడ దాచుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు పలుకుతలేరు. అది పీకిందా? వాళ్ళు ఏంటంటే దుర్మార్గులు నా పేరు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఇవ్వద్దు అన్నాడు, ఇస్తే ఈపులు పలుకుతాయి అన్నాడు, మేము ఇస్తలేమని. అవి ఎక్కడన్నా చెబితే పోదు, తల కాస్త అందరినీ పంపిద్దాం. సో ఇప్పుడు ఆయన ఏంది వాళ్ళని భయపెట్టడానికి, బిడ్డ 6 నెలల్లో వస్తున్నా మీ సంగతి చెప్తాను అది నాకు ఇవ్వండి అని బెదిరించుకోవడానికి. ఆయన రాజకీయం అనే దానికంటే కూడా దాచుకున్న వాళ్ళు ఎవరు ఆయనకు మాట్లాడతలేరు, ఆయనకి ఏం అనా పైసా వాపస్ ఇచ్చే ఉద్దేశంలో కూడా లేరు. సో దాంతో ఏంటంటే నేను అయిపోయింది అనుకుంటున్నాను, సేమ్ అది అక్కడికే వచ్చింది. కాబట్టి ఎట్లా వచ్చిందో అట్లా పోయింది. అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం 2 లక్షలతో మొదలు తీసి మళ్ళీ లాస్ట్కి వచ్చి 2 లక్షలు మిగులుతుంది చూడండి. ఇప్పుడు చంద్రశేఖరరావు గారికి కూడా సింతమడకలో మిగిలిందే మిగిలేటట్టు ఉంది. ఇల్లు అదే అంటే ముందు నుంచి ఉంది కదా, ముందు నుంచి ఉన్నాయి. అట్లాంటి కొన్ని మిగతా దాంతో అంతేగాని ఆయనకి ఆశలు నెరవేరమంటారు. అంటే ఛాన్స్ ఇప్పుడు మీరు అంచనా వేయండి, క్రిస్టల్ క్లియర్గా తెలంగాణ పాలిటిక్స్ పోలరైజ్ అయి ఉన్నాయి. ఆయన లెక్క అది కాదు. ఇవాళ ఆయన బీజేపీతోనైనా కలవాలి, బీజేపీతో కలవనని ఆయన చెప్తుండు. ఎవరు నమ్ముతారు రాజకీయాలు? అది నమ్మం. ఎంఐఎం ఆల్రెడీ మేము కాంగ్రెస్ అండగా ఉంటాం, ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వస్తే వాళ్ళు ఒక్కళ్ళే ఇచ్చారు స్టేట్మెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంటుంది అని. ఆల్మోస్ట్ నా దగ్గర 65 ఉన్నాయి, ఒక 3-4 మనతో ఉన్నారు. ఓ 70, ఒక 77 అయితే నా దగ్గర నెంబర్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. సరే కావాలనుకుంటే ఇంకో 10 మంది రెడీగా ఉన్నారు. నేనేందనంటే పబ్లిక్ రియాక్షన్ బాగుండదు. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏంది, ఈయన ఆయనలాగానే వ్యవహరిస్తున్నాడు కదా, మేము మార్పు కోరుకున్న దీనికోసమా, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను ప్రజలు. అప్పుడు అంటే నేనేమంటున్నా అంటే 11th అవర్లో తాడు నా మెడకే బిగుసుకుంటుంది అనుకున్నప్పుడు ఒకలాగా ఆలోచన చేస్తా. ఓకే.